కింది స్థాయి కార్యకర్తల వీధి పోరులో కాంగ్రెస్ రాష్ట్ర పెద్దల జోక్యంతో మొత్తం రచ్చరచ్చ అయిందా? చిన్న వివాదంలో పెద్ద నేతలు ఎందుకు కల్పించుకోవాల్సి వచ్చింది? అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ నేతల్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఎక్కడ జరిగిందా తంతు? సిల్లీ విషయంలో సీరియస్ గా తలపడ్డ ఆ ఇద్దరు పెద్ద నాయకులు ఎవరు? నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పంచాయతీ చినికి గాలివానలా మారి ఒక రకంగా జిల్లా పార్టీనే షేక్ చేస్తోంది. ఓ ముఖ్య నేత సన్నిహితుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కగా మరో ముఖ్య నేత సన్నిహితుని కుమారుడిని ఏకంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యవహారం అధికార పార్టీలో తీవ్ర అలజడి రేపుతోందట. సంస్థాగత పదవుల కోసం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆశాబహులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి కుమారుడు విజయపాల్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సన్నిహితుడు ఆకుల మహేందర్ పట్టుపట్టడంతో పీటముడిపడి మ్యాటర్ ఎటు నుంచి ఎటో వెళ్లిపోయింది. అటు రాజిరెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఇద్దరు పెద్దలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల కార్యకర్తల మధ్య మాటా పెరిగి గల్లాలు పట్టుకునే వరకు వెళ్లిందట. ఆ ఎపిసోడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మహేష్ గౌడ్ సన్నిహితుడు మహేందర్. అధికార పార్టీలో అంతర్గత వివాదం కదా, మనమెందుకు అనవసరంగా ఆవేశపడటం, వదిలేస్తే వాళ్లే సర్దుకుంటారులే అన్నట్టుగా ముందు కేసుని లైట్ తీసుకున్నారట పోలీసులు. కానీ పీసీసీ అధ్యక్షుడి ఫోన్తో అలర్ట్ అయిపోయి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కుమారుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో ఆయన హర్ట్ అయిపోయారట. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నా సరే పట్టించుకోకుండా తన కొడుకుని అదుపులోకి తీసుకోవడమేంటంటూ నొచ్చుకున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి ఓ దశలో రాజీనామాకు సిద్ధపడ్డట్టు సమాచారం. ఈ వ్యవహారం అటు పోలీసుల్ని కూడా ఇరకాటంలోకి నెట్టిందట. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రాజీ కుదిర్చి కేసు వెనక్కి తీసుకునేలా చేయాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పట్టుబట్టడంతో ఎటూ పాలుపోక పోలీసులు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై దాదాపు 5 గంటల పాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హై డ్రామా నడిచింది. చివరికి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశా బేను రంగంలోకి దిగి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి నచ్చజెప్పడంతో ఆయన శాంతించారట. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. కానీ గంటల తరబడి పోలీస్ స్టేషన్ లో పడిగాపులు పడటం అధికార పార్టీ నేతలకు నచ్చలేదట. కానీ ఇద్దరు ముఖ్య నేతల సన్నిహితుల పంచాయతీతో నేతల మధ్య గ్యాప్ మరోసారి బయటపడిందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇందూరు కాంగ్రెస్ లో నేతల మధ్య ఆధిపత్య పోరుకి ఇదో చిన్న ఉదాహరణ అంటుంది క్యాడర్. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో నేతల ఆధిపత్య పోరు ఎక్కడికి దారి తీస్తుందోనన్న టెన్షన్ క్యాడర్ లో పెరుగుతోంది. ఈ ఇష్యూలో సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు ఇన్వాల్వ్ అవ్వటం కలవరం కలిగిస్తోందని అంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుడి మధ్యవర్తిత్వంతో ప్రస్తుతానికి చేతులు కలిసినా ఎన్నికల టైంలో మనసులు కలుస్తాయో లేదోనన్నది పొలిటికల్ పండిట్స్ డౌట్.